హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము మెకానికల్ స్టూడెంట్స్ 5th సెమ్లో M505 క్యామ్ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ డిస్కషన్లో మనము ఏ చాప్టర్స్ చదివితే మనము ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు అనే టిప్స్ మీకు చెప్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ టాపిక్స్ కానీ దాని రిలేటెడ్గా మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వగలరు. అలాగే అబోవ్ 60 మార్క్స్ కూడా తెచ్చుకోగలరు మీరు. ఓకే, ఇంకా చాప్టర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు 8 చాప్టర్స్ ఉన్నాయండి. ఈ 8 చాప్టర్స్లో సెకండ్ చాప్టర్లో ఒక ఎస్ఏ క్వశ్చను, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ తక్కువ, అలాగే ఎక్కువగా దీంట్లో బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్ లేదా ప్రొడక్షన్ ప్రాసెస్ ఇలాంటివి అడుగుతుంటారు, చెప్తాను మీకు. అలాగే ఈ సిఎన్సి అండ్ డిఎన్సీలో కూడా ఒక ఎస్ఏ, ఒక షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇది తక్కువ టాపిక్, సిఎన్సి గురించి, డిఎన్సీ గురించి అప్లికేషన్స్ అవి ఉంటాయి. అలాగే నెక్స్ట్ వస్తే మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్. ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టంలో కూడా ఒక ఎస్ఏ అండ్ ఒక షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇది కూడా తక్కువ చాప్టరు, తక్కువగా ఉంటుంది. ఈజీగా తక్కువ క్వశ్చన్స్లో మీరు ఎక్కువగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అలాగే సెవెంత్ చాప్టర్ వచ్చి ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, ఎఫ్ఎంఎస్. దీంట్లో కూడా కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేర్చుకుంటే మీరు గ్యారంటీగా అబవ్ 50 మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు అవుట్ ఆఫ్ 80 మార్క్స్. ఓకేనా? ఇంకా మీరు ఇంకా ఎక్కువగా స్కోర్ చేయాలనుకుంటే, టోటల్గా సెంట్ కొట్టాలనుకుంటే మీరు కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టము, అలాగే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్సీ హార్డ్వేర్సు, అలాగే పార్ట్ ప్రోగ్రామింగ్, అలాగే ఫస్ట్ చాప్టర్ కూడా ఇంట్రొడక్షన్ టు క్యామ్ కూడా నేర్చుకోవచ్చు. లేదా మనం కష్టంగా ఉన్న వాళ్ళు నేను చెప్పిన చాప్టర్స్లో 2nd, 3rd, 6th, 7th నేర్చుకున్నారంటే మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తాయి. 50 మార్క్స్ దాకా గ్యారంటీగా మీరు తెచ్చుకోగలుగుతారమ్మా. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్కి వస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. షార్ట్ ఆన్సర్స్లో మనకు డెఫినేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. డిఫైన్ క్యామ్ అనేసి అడుగుతారు. డిఫైన్ క్యామ్ అని అడిగినప్పుడు మీరు ఆ డెఫినేషన్ని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్ ఎస్ఏ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్టింగ్ ఫంక్షన్స్ అడుగుతుంటాడు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వచ్చి బెనిఫిట్స్ ఆఫ్ క్యామ్ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతుంటాడు బెనిఫిట్స్ ఆఫ్ క్యాము. అలాగే ప్రోడక్ట్ సైకిల్ అంటే ఇది కన్వెన్షనల్ సిస్టంలో మీకు చూపించిన ఇది సర్క్యూట్ ఇది. అలాగే క్యామ్ సర్క్యూట్ కన్వెన్షనల్ సిస్టమ్ కాకుండా క్యామ్లో అయితే ఎలా ఉంటుంది ప్రొడక్షన్ సైకిల్ అనేది ఇది చూపిస్తారు. అలాగే ఇది వచ్చి లింకేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్. జస్ట్ చూసుకోండి ఇది ప్రాసెస్ ఎలా పోతుంది అనేది, ఒక ప్రాసెస్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రేటెడ్ క్యామ్ సిస్టమ్, క్యాము అండ్ క్యాడ్ సిస్టము అంటే ఒక ఇండస్ట్రీలో 1 minute. ఓకే, ఈ ఫిగర్ని మీరు నేర్చుకోండి. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అంటే ఈ ఫిగర్ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అలాగే మెయిన్గా ఈ టైప్ ఆఫ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఏమంటే టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్. టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఐఎంపి. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టంలో 3 టైప్స్ ఉన్నాయమ్మా. ట్రాన్స్ఫర్ లైన్స్, ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అండ్ స్టాండ్ అలోన్ సిస్టమ్. ఓకే, అవి నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి గ్రూప్ టెక్నాలజీ కూడా రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్, ఎస్ఏ టైప్లో రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఇది గ్రూప్ టెక్నాలజీలో. ఓకేనా? అలాగే ఈ పార్ట్ ఫ్యామిలీ షార్ట్ ఆన్సర్స్ కానీ లేకపోతే షార్ట్ నోట్స్ ఏబిసి ఇచ్చినప్పుడు ఇవి అడుగుతూ ఉంటారు పార్ట్ ఫ్యామిలీ అనేది. అలాగే నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ గ్రూప్ పార్ట్స్ అనేది ఎలా గ్రూప్ చేయడం, పార్ట్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయడం అనేది విజువల్ కావచ్చు, ప్రొడక్షన్ ఫ్లోలో కావచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది కూడా స్కోప్ ఉందన్నమాట అడగడానికి. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ టెక్నాలజీ అనేది చదువుకోండి, అంతే. ఇంతవరకు ఎప్పుడు వచ్చినట్లేదు అది. ఓకేనా? నెక్స్ట్ ఇది తీసుకోండి అమ్మా. ఈ లేఅవుట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ టెక్నాలజీ అంటే ఈ లేఅవుట్ వేసి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు అని ఈ పార్ట్ ఫ్యామిలీలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఈ లేఅవుట్ మస్ట్ నేర్చుకోవాలి మీరు గ్రూప్ టెక్నాలజీ అంటే. ఇంకా సెకండ్ చాప్టర్కి వస్తే
సెకండ్ చాప్టర్ ఏమిటి? న్యూమరికల్ కంట్రోలింగ్ సిస్టమ్. ఈ న్యూమరికల్ కంట్రోలింగ్ సిస్టంలో డిఫైన్ చేయమని ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్లో అడుగుతుంటాడు, డెఫినేషను. అలాగే కాంపోనెంట్స్ అనేది ఎస్ఏ టైప్. కాంపోనెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా రిపీటెడ్గా అడుగుతుంటాడు. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అలాగే దీనికి లింకేజ్గా ఏం అడుగుతాడంటే అప్లికేషన్స్ ఆర్ అడ్వాంటేజెస్ అడుగుతాడు. అదొక క్వశ్చన్. అలాగే ఇది ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్, ఇది కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్. ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్ అనేది రిపీటెడ్గా అడుగుతుంటాడు. ఏముంటాయమ్మా? పంచు టేపు, టేప్ రీడరు, మిషన్ కంట్రోలింగ్ యూనిట్. ఈ మిషన్ కంట్రోలింగ్లో 2 ఉంటాయి, డేటా ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ లూప్ యూనిట్. ఇవన్నీ కూడా రాస్తూ మీరు ఈ ఫిగర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 12 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ, ఇవి అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ కూడా అడుగుతుంటాడు. అప్పుడప్పుడు షార్ట్ ఆన్సర్స్లో కూడా అడుగుతుంటాడు. ఈజీ, రిపీటెడ్గా ఉంటాయి. ఏమంటే ఈ బుక్ మొత్తం కూడా మనకు అడ్వాంటేజెస్ అంటే ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ, రెడ్యూస్ ద లీడ్ టైము, రెడ్యూస్ ద క్వాలిటీ కంట్రోలింగ్ టైము, ఇలాంటి రిపీటెడ్గా ఒక 5-6 వస్తాయమ్మా. అవి ఫిక్స్డ్గా పెట్టుకొని ఏ చాప్టర్లోనే అప్లై చేయొచ్చు మీరు అడ్వాంటేజెస్ అంటే. ఇంకా ఇది మెయిన్గా ఎక్కువగా అడిగేది కూడా ఇదే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఎన్సీ సిస్టమ్. మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ ఆఫ్ ఎన్సీ సిస్టమ్ అంటే ఎలా మనము స్టార్ట్ చేస్తాం అనేది. ప్రాసెస్ ప్లానింగ్ కావచ్చు, అంటే ఒక డిజైనర్ ఇచ్చిన డిజైన్ని తీసుకొని ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏం చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలా అన్నప్పుడు ఫస్ట్ ఏమేమి ప్రాసెస్లు దీంట్లో స్టార్ట్ అవుతాయి, అది మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ప్రాసెస్ ప్లానింగ్ చెప్తుంది. అలాగే పార్ట్ ప్రోగ్రామింగ్, ఇచ్చిన డిజైన్ని మనం ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలని చెప్తుంది. ఆ చేసిన ప్రోగ్రామ్ని మనం ఎలా టేప్ ప్రిపరేషన్ చేసుకోవాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. చేసిన టేప్ని మనము వెరిఫై చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనము ఎలా వెరిఫై చేసుకోవాలో ఇందులో తెలుస్తుందమ్మా. అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీటెడ్గా మోర్ టైమ్స్ వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ మెథడాలజీ అనేది. ఓకే, ఈ గ్రాఫ్ గీస్తూ మీరు, ఈ ఫ్లో చార్ట్ గీస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది ఎక్కువగా రాలేదు కానీ చూసుకోండి. టైప్ ఆఫ్ ఎన్సీ సిస్టంలో పాయింట్ టు పాయింట్ టూల్ మూమెంట్, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తుంది. అలాగే ఒక పాయింట్ అంటే ఇది డ్రిల్లింగు, మిల్లింగు, స్పాట్ వెల్డింగ్, దీని రిలేటెడ్. ఇది స్ట్రైట్ కట్ అని ఉంటుంది, ఇది మిల్లింగ్ టైప్కి. ఇది కాంటూర్ అంటే ఇర్రెగ్యులర్ షేప్స్ కట్ చేసేది. ఇది కూడా చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకేనా? ఇది అయిపోతే సెకండ్ చాప్టర్ అయిపోయిందమ్మా. సెకండ్ చాప్టర్ అయిపోతాను. ఇంకా నెక్స్ట్ థర్డ్ చాప్టర్ సిఎన్సి అండ్ డిఎన్సి. సేమ్ అలాగే ఎన్సీలో లాగానే ఇది కూడా ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సిఎన్సీలో ఏముంటుంది, అడిషనల్గా దీంట్లో కాంపోనెంట్స్లో అక్కడ ఉండే మిషన్ కంట్రోలింగ్ యూనిట్ని తీసేసి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కాబట్టి ఇది బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సిఎన్సి ఇంపార్టెంట్. అలాగే షార్ట్ ఆన్సర్లో డెఫినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్లో అడ్వాంటేజెస్, అప్లికేషన్స్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సిఎన్సి అనేది. ఓకేనా అమ్మా? ఇది షార్ట్ ఆన్సర్స్కి అయితే అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, అప్లికేషన్స్ అండ్ డెఫినేషను. ఓకేనా? ఎస్ఏ టైప్లో అయితే ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సిఎన్సి కావచ్చు, లేదా బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సిఎన్సి అని అడగచ్చు. ఓకేనా? అలాగే కంపారిజన్ బిట్వీన్ షార్ట్ ఆన్సర్లో కూడా ఇవ్వచ్చు. సిఎన్సికి ఎన్సికి మధ్య కంపారిజన్ అనేది అడుగుతాడు. అలాగే ఎవ్రీ సిఎన్సి కావచ్చు, ఎన్సి కావచ్చు, డిఎన్సి కావచ్చు, మీరు నేర్చుకోవాల్సింది ఏంది, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్, అప్లికేషన్స్. ఇవి కామన్గా సేమ్ పాయింట్సే ఉంటాయి. కాబట్టి ఒకటి నేర్చుకున్నా కూడా మీరు టెక్స్ట్ బుక్ మొత్తానికి కూడా మీరు అడ్వాంటేజెస్ని అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటాడు. ఓకేనా? డైరెక్ట్ న్యూమరికల్ కంట్రోల్ అనేది కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఈ లేఅవుట్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏముంటాయి, సెంట్రల్ కంప్యూటరు, బల్క్ అంటే రీప్లేస్ చేస్తారు. ఇది నంబర్ ఆఫ్ మిషన్స్కి ఒక కంప్యూటర్ ఉంటుంది. సిఎన్సి అంటే ఎవ్రీ మిషన్కి ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇక్కడ డిఎన్సిలో నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మిషన్స్ని ఒక కంప్యూటర్తోనే మనం ఆపరేట్ చేయొచ్చు. అది డిఫరెన్స్ బిట్వీన్ సిఎన్సి అండ్ డిఎన్సి. అవన్నీ కూడా మీరు చదివితే అర్థమైపోతుంది. ఓకే, ఈ బ్లాక్ డయాగ్రామ్ మాత్రము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు డిఎన్సికి సిఎన్సి కన్ఫ్యూజ్ అవ్వకుండా
బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసేది చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ డిఎన్సి ఏముంటాయమ్మా, సెంట్రల్ కంప్యూటరు, బల్క్ మెమరీ, అలాగే మిషన్ టూల్స్, అలాగే వీటిని లింకప్ చేయడానికి టెలికమ్యూనికేషన్ లింక్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, వీటి గురించి ఈ 4 గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది పడతాయి విత్ నీట్ స్కెచ్తో. ఓకేనా, అలాగే దీంట్లో కంపారిజన్ బిట్వీను, ఇది ఒక్కొక్కసారి ఎస్ఏ టైప్లో అడుగుతుంటాడు కాబట్టి మీరు యాడ్ చేయాలా. ఇక్కడ 4 పాయింట్లే ఉన్నాయి కానీ మీరు యాడ్ చేస్తూ మీ నాలెడ్జ్ని యాడ్ చేస్తూ ఒక 10 పాయింట్స్గా రాయాలి, అప్పుడు 12 మార్క్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ వచ్చి దీంట్లో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్. కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్ ఈజ్ ఇన్స్పెక్షన్ మిషన్. దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఒక ప్లానర్ మిషన్ లాగా ఉంటుంది. ఓకే, మీరేం చేయాలా, ఈ ఫిగర్ని డ్రా చేసి తర్వాత ఏం చేయాలా, ఈచ్ కాంపోనెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని వర్కింగ్ ప్రిన్సిపల్ చెప్పాలి. దాని మెయిన్ పాయింట్స్ ఏం పెట్టుకోవాలా, కోఆర్డినేషన్స్లో ఇది మెజర్ చేస్తుంది, అలాగే దాని యాక్యురసీ గురించి మీరు మెన్షన్ చేయాలా, దాని గైడ్ వేస్ ఉన్నాయి కదా, ఆ ఎయిర్ గైడ్ వేస్ కావచ్చు లేదా గ్రాఫైట్ గైడ్ వేస్ అవి ఉంటాయి, వాటి గురించి మెయిన్గా పర్టికులర్గా చెప్తే మీకు సబ్జెక్ట్ ఉంది అని వాళ్ళు అనుకొని మీకు ఫుల్ మార్క్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి అది ఫాలో అవుతూ ఉండండి. ఇంకా లాస్ట్లో ఏమంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎంఎంఎం. ఓకేనా, కోఆర్డినేట్ మెజరింగ్ మిషన్ యొక్క అడ్వాంటేజ్, ఇది కూడా ఏం చేస్తుంది, యాక్యురేట్గా పెడుతుంది. ఓకేనా, ఐడెంటికల్ పార్ట్స్ని ఎక్కువగా మెజర్ చేయగలుగుతుంది కంపారిటివ్లీ హ్యూమన్తో పోల్చుకుంటే. ఇది ఐడెంటికల్గా ఉంటుందన్నమాట. ఒక లాస్ట్ పార్ట్ని మనం 0.1 mm మెజర్ చేసిందంటే నెక్స్ట్ పార్ట్ని కూడా అలాగే మెజర్ చేయగలుగుతుంది. ఓకేనా, అలా మీరు ఈ అడ్వాంటేజెస్, కాంపోనెంట్స్, ఫ్యూచర్స్ ఓకే ఇది గురించి నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వగలుగుతారమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్లో ఏమంటే బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిఎన్సి హార్డ్వేర్. ఓకేనా, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అంటే ఈ ఎన్సి సిస్టమ్ అనేది లేదా సిఎన్సి అనేది ఇంత ఎఫెక్టివ్గా కంపేరిటివ్లీ కన్వెన్షనల్ సిస్టమ్ కన్నా ఎఫెక్టివ్గా ఎలా వర్క్ చేయగలుగుతుందంటే కొన్ని సపోర్టింగ్ పార్ట్స్ కావచ్చు, అడిషనల్ కాంపోనెంట్స్ కావచ్చు, ఓకే డ్రైవ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలా చేయడం వల్ల అంత ఫాస్ట్గా అది రన్ చేయగలుగుతుంది. దాని గురించి మనం డిస్కషన్ చేయడానికే ఈ చాప్టర్ ఇచ్చారనమాట. ఓకే, దీంట్లో రిక్వైర్మెంట్ ఆఫ్ సిఎన్సి మిషన్ బెడ్ గురించి డిస్కషన్ చేయాలా, ఎలా ఉంటాయి బెడ్స్ అంటే ఎంత ఫ్రిక్షన్ లెస్గా ఉంటే మూమెంట్స్ అనేది జరుగుతాయి అనేది ఇది ఎప్పుడు వచ్చినట్లేదు క్వశ్చన్స్. ఓకే, కానీ చూసుకోండి మీరు. ఓకేనా, అలాగే ఎక్కువగా వచ్చింది ఏమంటే డ్రైవ్స్. ఓకేనా, దీంట్లో స్పిండిల్ డ్రైవ్స్ అనేవి ఉన్నాయన్నమాట, DC AC డ్రైవ్స్ ఉన్నాయి. ఈ డ్రైవ్స్ కూడా మీరు షార్ట్ ఆన్సర్స్లోనో స్మాల్ నోట్స్లోనో ABC ఇస్తే ఎస్ఐ టైప్లో వాటిలో అడుగుతుంటారు. ఓకేనా, అలాగే మీకు అర్థం కాకపోతే వదిలేయండి, జస్ట్ చదవగలడం రాయగలము అంటే నేర్చుకోండి ఈ చాప్టర్ని, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ DC AC ఆ డ్రైవ్స్ వస్తాయి కదా, వాటిని చూసుకోండి. ఇంకా ఫీడ్బ్యాక్ డివైజెస్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇవి కూడా స్కిప్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే. ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ ఫీడ్బ్యాక్ డివైజెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ గైడ్ వేస్ అని ఉన్నాయి, వీటిని చదువుకోవచ్చు, ఈజీగా వస్తాయి షార్ట్ నోట్లో కానీ లేకపోతే షార్ట్ ఆన్సర్స్లో కానీ, లేకపోతే ఎస్ఐ టైప్లో ABC ఇచ్చి షార్ట్ నోట్స్ ఇస్తాడు, వాటిల్లో ఈ గైడ్ వేస్ అనేది చదువుకోండి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఇది ఓకే, ఇది లీడ్ స్క్రూ. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. లీడ్ స్క్రూ విత్ రీసర్క్యులేటింగ్ బాల్ అన్నట్టు. ఓకేనా, రీసర్క్యులేటింగ్ బాల్ అన్నట్టు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చను. ఇది డ్రా చేసి ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇది ఎలా ఉంటుంది. ఈ బాల్స్ అనేది మూవ్ అవుతూ వెళ్తాయి ఈ గ్రూవ్స్లో, అప్పుడు అది ఫ్రిక్షన్లెస్గా మూమెంట్ అనేది ఎఫర్ట్గా ఉంటుంది. ఈ రీసర్క్యులేటింగ్ బాల్ బేరింగ్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఓకేనా, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ డివైజెస్ ఇవి మీకు అర్థమైతే చదవండి, ఓపెన్ లూపు క్లోజ్డ్ లూపు, లేకపోతే స్కిప్ చేసి వేరేకి వెళ్ళండి. ఓకేనా, సర్వో కంట్రోలింగ్ సిస్టము, ఇది షార్ట్ ఆన్సర్స్లో అడిగితే. ఓకేనా, షార్ట్ ఆన్సర్స్లో అడుగుతుంటాడు. ఇవన్నీ కూడా మీరు ఈ లీనియర్ ట్రాన్స్డ్యూసర్స్ ఇవన్నీ కూడా
మీరు యూజ్ చేయలేరు. కాకపోతే దీంట్లో ఇవి చూసుకోండి ఒకసారి. ఆటోమేటిక్ టూల్ చేంజర్, ఓకేనా. ఆటోమేటిక్ టూల్ మ్యాగజైన్స్లో డిఫరెంట్ ఉంటాయి. డ్రమ్ టైపు, చైన్ టైపు, డిస్క్ టైప్ అని ఉంటాయి. అది ఒకసారి చూసుకోండి. ఎక్కువగా అడగలేదు ఇంతవరకు కూడా వీటిని. కాకపోతే ఇందులో ఆటోమేటిక్ టూల్ చేంజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటోమేటిక్ టూల్ చేంజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఆటోమేటిక్ టూల్ చేంజర్ అడ్వాంటేజెస్ అన్నీ ఏం లేదు, టూల్ని ఆటోమేటిక్గా అదే చేంజ్ చేస్తూ ఉంటుంది. 5th చాప్టర్ సిఎన్సి ప్రోగ్రామింగ్. ఈ సిఎన్సి ప్రోగ్రామింగ్లో వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అనేది మీరు అడుగుతుంటాడు. డిఫైన్ ద మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అని అడుగుతుంటాడు. అవి రెండు చూసుకోండి. అలాగే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పార్ట్ ప్రోగ్రామింగ్, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అడుగుతుంటాడు. ఈ స్టెప్స్ అన్నీ కూడా చూసుకోండి, అప్పుడప్పుడు అడుగుతుంటాడు. ఇది ఏబిసి షార్ట్ నోట్లలో, ఓకేనా. అలాగే ఇక్కడ వాట్ ఈజ్ మాన్యువల్ పార్ట్ ప్రోగ్రామింగ్ అనేది అడుగుతుంటాడు. అలాగే వర్డ్ అడ్రస్ ఫార్మేట్ అడుగుతాడు. అలాగే ఎన్సి వర్డ్స్, ఇది ఎస్ఏ టైప్కి అడుగుతాడమ్మా. ఎన్సి వర్డ్స్ అనేది ఎస్ఏ టైప్కి అడుగుతుంటాడు. ఈ కోడ్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. దీంట్లో సీక్వెన్స్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, ఎంతో చూపిస్తారు అది. అలాగే ప్రిపరేటరీ ఫంక్షన్స్, జీ కోడ్స్, అవి నేర్చుకోవాలి. ఈ టోటల్గా నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఓన్లీ జీ కోడ్సే అడుగుతారు, లేదంటే ఎన్సీ వర్డ్స్ అని టోటల్గా అడుగుతుంటారు. అప్పుడు మీరు ఓన్లీ జీ కోడ్స్ అడిగితే జీ కోడ్స్ రాయొచ్చు. టోటల్గా అడిగినప్పుడు ఈ ప్రిపరేటరీ కావచ్చు, సీక్వెన్స్ కావచ్చు, కోఆర్డినేషన్ XYZ కావచ్చు, ఫీడ్ కోడ్స్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, టూల్ని, అలాగే సమ్ మిస్సెలెనియస్ కోడ్స్ ఉన్నాయి, ఎం కోడ్స్, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది, ఓకే. కాబట్టి ఇది ఎస్ఏ టైప్కి అడుగుతుంటారు ఎన్సీ వర్డ్స్ అనేది. నెక్స్ట్ వచ్చి టూల్ కంపెన్సేషన్ అడుగుతుంటాడు. టూల్ కంపెన్సేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టూల్ కంపెన్సేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి ఇది కూడా. అలాగే నెక్స్ట్ రైట్ ఏ పార్ట్ ప్రోగ్రామ్ అని ఇది అడుగుతుంటారు. ఈ స్టెప్స్ రాయాలి, బ్లాక్ నెంబరు, కోఆర్డినేషన్ నెంబరు, ఇవన్నీ. ఇది షార్ట్ నోట్స్లో అడుగుతున్నారు, 2-3 సార్లు అడిగారు. టూల్ నోస్ రేడియస్ కాంపెన్సేషన్ అని. టూల్ కంపెన్సేషన్లో టూల్ నోస్ రేడియస్ కాంపెన్సేషన్ కూడా షార్ట్ ఆన్సర్స్లో అడుగుతూ ఉంటాడు. అలాగే ఇది కూడా అడుగుతుంటాడు, ఏది పార్ట్ ప్రోగ్రామింగ్ ఫర్ సిఎన్సి లేత్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఈ స్టెప్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇంకా ఈ పార్ట్ ప్రోగ్రామింగ్లో మీకు ఎక్కువగా అడిగితే ఈ పార్ట్ ప్రోగ్రామింగ్లో ఇవి అడుగుతుంటారు మీరు. ట్యాపర్ టర్నింగ్ ఒకటి, స్టెప్ టర్నింగ్ ఒకటి. అలాగే ఇవి యాజ్ ఇట్ ఈజ్ మీకు అర్థం కాకపోయినా కూడా ఈ 4 స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఈ ఫిగర్ అట్లాగే ఇస్తాడు, ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ క్వశ్చన్ ఇచ్చాడు 2-3 సార్లు, కాబట్టి ఈ స్టెప్స్, ఈ 10 స్టెప్స్ కూడా మీరు అలాగే గుర్తుపెట్టుకొని రాస్తే మీకు 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్లో ఈ షార్ట్ ఆన్సర్స్లో ABCDలో కావచ్చు, షార్ట్ ఆన్సర్స్లో కావచ్చు, సబ్ రొటీన్స్ అని అడుగుతాడు, లేదా క్యాడ్ సైకిల్ అడుగుతాడు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్ రొటీన్స్లో మ్యాక్రోస్, క్యాడ్ సైకిల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాన్ సైకిల్లో కూడా క్యాన్ సైకిల్ ఫర్ టర్నింగ్ అండ్ క్యాన్ సైకిల్ ఫర్ థ్రెడ్ కటింగ్ ఉంటుంది, ఇది నేర్చుకోవాలి. అలాగే ఇందులో ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అని అడుగుతుంటాడమ్మా. ఈ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్లో మీకు ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనేది కూడా అడుగుతాడు. ఒక్కోసారి షార్ట్ ఆన్సర్స్లో APT సాఫ్ట్వేర్స్ ఏం యూజ్ చేస్తారని కూడా అడుగుతారు మీరు. అలాగే స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ పార్ట్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ టైప్కి. ఈ డయాగ్రామ్ వేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అలాగే టైప్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అడుగుతుంటారు. టైప్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అడుగుతారు. డెఫినేషన్ కూడా అడుగుతారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే టైప్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్ అంటే ఇవి ఉన్నాయి, ఒకసారి అడిగాడు ఈ క్వశ్చన్, కాబట్టి మీరు అది కూడా ఒకసారి చూసుకోవాలా. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ అంటే జామెట్రికల్ స్టేట్మెంట్స్, మోషన్ స్టేట్మెంట్స్, పోస్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్స్, ఆక్సిలరీ స్టేట్మెంట్స్. ఈ 4 కూడా ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఇవి నేర్చుకున్నారంటే మీరు ఏ ఫిగర్ ఇచ్చినా కూడా మీరు APT ప్రోగ్రామింగ్ చేయగలరు అనమాట. కాబట్టి ఇది నేర్చుకోండి. ఇక్కడ ఉండే 2-3 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా డ్రా ఈజీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ని,
ఏం లేదు, ఈ ఫిగర్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి పాయింట్స్ పెట్టుకోవడము మనమే. ఓకే, ఆ పాయింట్స్కి ఈచ్ పాయింట్కి లైన్స్ పెట్టుకోవడము. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, జామెట్రికల్ మోషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తూ మనము గో లెఫ్ట్, గో రైట్ ఇట్లా రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకేనా, ఇది 5th చాప్టర్ అమ్మ. నెక్స్ట్ 6th చాప్టర్కి వచ్చే కొద్దికి మనకు ఇది చాలా స్మాల్ చాప్టర్ కంపేర్ టు 3rd, 4th పోల్చుకుంటే, 3rd కాదు 4th, 5th లెసన్స్తో పోల్చుకుంటే ఇది చాలా కంపారిటివ్లీ స్మాల్ చాప్టరు. ఎక్కువ టాపిక్స్ ఏముండవు. మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే ఏమి డెఫినేషన్ ఏమి, క్యాడ్లో ఎలా, దాని ఫంక్షన్స్ ఏమి, క్యామ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తారు. అలాగే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే ప్రైమరీ, సెకండరీ. వాట్ ఈజ్ ప్రైమరీ, వాట్ ఈజ్ సెకండరీ అని అడగచ్చు. అలాగే డిఫరెన్స్లు కూడా అడగచ్చు, చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఏజీవీ అంటే ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్. ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్ ఈ ఫిగర్ వేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా. అలాగే ఇది కూడా వచ్చిందమ్మా, టైప్స్ ఆఫ్ ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్ సిస్టమ్స్ అని. అప్పుడు ఈ టోయింగ్, యూనిట్ లోడ్ ఇలా టైప్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు నేర్చుకొని రాయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చే కొందికి అప్లికేషన్స్ ఆఫ్ ఏజీవీస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయనేది చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ రిపీటెడ్గా వచ్చేది ఈ చాప్టర్లో తీసుకుంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే ఏజీవీ మీద చేస్తారు, లేదంటే రోబోట్స్ మీదే చేస్తారు ఎక్కువగా. ఓకేనా, డిఫైన్ రోబోట్ అని, అడ్వాంటేజెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ రోబోట్ అని, అప్లికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రోబోట్ అని అడుగుతుంటారు. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ రోబోట్స్ అని కూడా మనకు అడుగుతుంటారు. ప్లస్ నెసెసిటీ అంటే కూడా మీరు అప్లికేషన్స్ అవి రాయొచ్చు ఓన్గా. ఇంకా క్లాసిఫికేషన్లో ఈ కార్టీషియన్ ఇవన్నీ కూడా అడుగుతుంటాడు. ఎక్కువగా వచ్చిన క్వశ్చన్స్ ఏమంటే ఇవి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్. బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ రోబోట్ అంటే ఈ కాంపోనెంట్స్ వేసి రోబోట్ కంట్రోల్ యూనిట్, అలాగే మ్యానిపులేటరు, అలాగే రోబోట్ టూలింగ్ అంటే ఇదంతా దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఈ మ్యాటర్ అంతా రాసి. అలాగే నెక్స్ట్ ఏమంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. షార్ట్ ఆన్సర్స్లోనో లేకపోతే షార్ట్ నోట్లు రాయమన్నప్పుడు ఏబిసిడిలోనూ వచ్చే టాపిక్ ఏమంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. 6 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్స్ ఉంటాయి, వాటి గురించి నేర్చుకోండి. అలాగే ఎండ్ ఎఫెక్టర్, మెయిన్గా ఇక్కడ ఉండేది ఇది ఎండ్ ఎఫెక్టర్ అనమాట. ఈ ఎండ్ ఎఫెక్టర్లో ఏముంటాయంటే టూల్ ఉంటుంది లేదా గ్రిప్పర్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక టాస్క్ చేయడానికి టూల్స్ లేదా హోల్డ్ చేసుకోవడానికి గ్రిప్పర్స్ ఉంటాయమ్మా. దీని గురించి ఇది 2 టైప్స్ ఉంటాయి, గ్రిప్పర్స్, టూల్స్ ఉంటాయి. దాని గురించి చదువుకోండి. నెక్స్ట్ ఎక్కువగా ఇది అడుగుతాడు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోట్ లేదా స్కోప్ ఆఫ్ రోబోట్ ఇన్ సిమ్ అని కూడా అడుగుతుంటాడు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇదంతా కూడా రాయాల్సి ఉంటుంది. ఈజీ ఇది. ఓన్లీ ఏమున్నాయి టాపిక్స్, అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ రోబోటు, ఎండ్ ఎఫెక్టర్స్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడము లేదా బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ రోబోట్స్ ఇవి అడుగుతుంటాడు. ఓకేనా, ఏరియా ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ రోబోట్స్, ఎక్కడెక్కడ రోబోట్ అనేది యూజ్ అవుతుందని అడుగుతుంటాడు. నెక్స్ట్ 7th చాప్టర్ వచ్చి ఎఫ్ఎంఎస్ అని అంటారు షార్ట్ టర్మ్లో. ఓకేనా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని అంటారమ్మా. ఈ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టము మీడియం వాల్యూము, మీడియం వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని సప్లై చేయడానికి ఈ సిస్టమ్ని మనము యూజ్ చేసుకుంటాం. దీంట్లో డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ అనేది అవసరము. అలాగే నెసెసిటీ ఆఫ్ ఎఫ్ఎంఎస్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది, నెసెసిటీ ఆఫ్ ఎఫ్ఎంఎస్. అప్పుడు మీరు ఏం చేయాలో ఈ డయాగ్రామ్ వేస్తూ స్పెషల్ సిస్టమ్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెల్ అంటే ఏమిటి, ఎఫ్ఎంఎస్ అంటే ఏమిటి, 3 కూడా ఈ గ్రాఫ్ ద్వారా డిఫైన్ చేస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ ఎఫ్ఎంఎస్ అనేది కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో ఒక పార్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ అనేది ఒకటి ఉంది. ఇదైతే అడిగినట్లేరు ఇంతవరకు అయితే. ఓకేనా, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కాంపోనెంట్స్. ఈ డయాగ్రామ్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయో ఇది ఎక్కువగా రిపీటెడ్గా వచ్చేది. ఈ కాంపోనెంట్స్ గురించి అడుగుతుంటాడు. ఎఫ్ఎంఎస్ కాంపోనెంట్స్ అని, ఫంక్షన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నప్పుడు ఏమేమి ఉంటాయమ్మా, మిషన్ సెంటర్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్, కంప్యూటర్ కంట్రోల్ సిస్టమ్, హ్యూమన్ లేబరు, ఇన్స్పెక్షన్. ఈ డయాగ్రామ్ వేసి మీరు రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఇదే ఎఫ్ఎంఎస్లో. కాబట్టి దీన్ని మీరు బాగా చదువుకోవాలి ఎఫ్ఎంఎస్లో. ఓకేనా, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంపోనెంట్స్లో ఇవి ఉంటాయి ఫంక్షన్స్. ఆ కాంపోనెంట్స్ యొక్క ఫంక్షన్స్ని మీరు బాగా చదువుకుంటే రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ ఇది. కానీ దీనికి ముందున్న నెసెసిటీ ఆఫ్ ఎఫ్ఎంఎస్ అనేది కూడా అడుగుతుంటాడు.
ఈ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఫ్యూచర్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ కూడా అడుగుతాడు. ఫ్యూచర్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ కూడా స్కోప్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ చాప్టరు కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ అండ్ లాస్ట్ చాప్టర్ ఏమంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దీంట్లో ఏమడుగుతాడు, డిఫైన్ సిమ్ అంటాడు. సిమ్ అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఓకే, సిఐఎంఎస్ అని అంటాడు. ఓకే, దాన్ని డిఫైన్ చేయాలా, దాని అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, అప్లికేషన్స్ చేర్చుకోవాలి. అలాగే డిజైన్ ఫంక్షన్స్ మోడల్స్ అనేది ఇది కన్వెన్షనల్ సిస్టంలో ఉంటుంది. ఓకే, ఇక్కడ డిజైన్ చేయడము, ఇంజనీరింగ్ అనాలిసిస్ చేయడము, ఇలా ఉంటాయి. దాని గురించి చెప్తున్నాడు. ఇది ఇంతవరకు అడగలేదు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఫంక్షన్స్ మాడ్యూల్ అని అడిగాడు. ఇది సిమ్లోది. ఇది నెసెసిటీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ వేరియస్ మోడల్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఇది చూసుకోండి ఒకసారి. కంపల్సరీ వచ్చేదంటే ఇది ఈ డయాగ్రామ్ వస్తుంది, ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఆఫ్ సిమ్స్. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మొత్తము ఈ 4 డివిజన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి మీరు. అలాగే దీంట్లో మళ్ళీ ఇంకొక టాపిక్ ఉంది. అదేమంటే లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. జపనీస్ వాళ్ళ టెక్నాలజీ ఇది. వాట్ ఈజ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టము, కాన్సెప్ట్ అడగచ్చు, లేదా దీంట్లో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అని అడుగుతాడమ్మ. ఓకే, కంపల్సరీ ఇందులో వస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి మీరు ఆ సిమ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి, లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. అలాగే బెనిఫిట్స్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ షార్ట్ ఆన్సర్స్లో వస్తూ ఉంటాయి. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ను కూడా మీరు ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, మళ్ళీ ఒకసారి మీకు ఇది రిపీట్ చేస్తున్నాను, చూడండి. ఈ ఫస్ట్ చాప్టర్లో ఒక షార్ట్, ఒక ఎస్సే. అలాగే సెకండ్ చాప్టర్లో ఒక షార్ట్, ఒక ఎస్సే. ఈ అంటే ఈ 4th, 5thలో 2 షార్ట్స్, ఒక ఎస్సే. ఓకేనా? అలాగే 6, 7, 8లో ఒక షార్ట్ ఉంది, ఒక ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీకు ఇంత ఎక్కువ చదివి 2 షార్ట్లు వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి మీరు సెకండ్ చాప్టరు, థర్డ్ చాప్టరు, ఓకే, సెకండ్ చాప్టరు ఒక షార్టు, ఒక ఎస్సే. ఓకే, థర్డ్ చాప్టరు ఒక షార్టు, ఒక ఎస్సే క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే 6th చాప్టర్లో కూడా సేమ్ ఒక షార్టు, ఒక ఎస్సే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే 7thలో కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ 4 కూడా మీరు బాగా నేర్చుకున్నారంటే మీరు ఖచ్చితంగా 60 మార్కులు పైనే తెచ్చుకోగలరు. ఓకేనా? దీన్ని ఫాలో అవ్వండి, బాగా మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజనపాట్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.